ఆశ్చర్యకరమైన జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఎంతో మేలుతో దేవునితో నడిపిస్తూ ప్రతి దగ్గర మనకి ప్రవక్తలను ఇస్తూ వారి మాటలను ఇస్తూ వారి యొక్క సహాయత మనకు దయచేస్తూ ఇప్పుడు వీళ్ళు ఇంత చదువుకున్నట్టు ఇంత బాధతో వాళ్ళు ప్రయాణిస్తున్న ప్రయాణం అంతా కూడా సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సూర్యుని ముందు వాళ్ళని ఉరి తీస్తుంటే ఎందుకు అక్కడ జరుగుతున్న వ్యభిచారాన్ని ఆపడానికి దేవాది దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ. మోషే మీదనే వాళ్ళు సాగుకుంటుంది. మోషే మెసేజ్ అక్కడ వర్తమానం ఇస్తున్నప్పటికీ కూడా ఆ ఒక కొస్బి భయం లేకుండా దేవునికి మహిమ కలుగుతుందా. చూద్దాం 25వ అధ్యాయము సంఖ్యాకాండం 25వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను, అది నిత్యమైన యాజక నిబంధన అతనికి అతని సంతానములతో కలిగి ఉంది. ఏదైనా అతడు తన దేవుని విషయం మందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేల్ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసింది. ఎవరు చేసిండు? ఫీనెహాసు చేసింది. దేవుడికి స్తోత్రం. చంపబడే వాని పేరు ఏంటంట? జిమ్రీ. అతడు షిమ్యోనీయులలో తన పితృల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. దేవుడికి మనం ప్రధాని అంట. ప్రధానుడు ఎంత గొప్ప ఆధిక్యత కదా, పెద్ద పోస్ట్. అటువంటి అతని కుమారుడంట. చంపబడిన వాని పేరు జిమ్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం చూద్దాం. చంపబడిన స్త్రీ పేరేంటి? కొస్బి. దేవుడికి మహిమ కలుగుతుందా. ఇజ్రాయేల్ మార్గాల నుంచి తప్పించడానికి, విశ్వాసపు మార్గాల నుంచి తప్పించడానికి, భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళని నడిపించడానికి, వ్యభిచారంలో వాళ్ళని సిద్ధపరచడానికి, దించడానికి తాను పని కట్టుకొని ఆ ఒక పనిలోనికి తాను దిగింది. దేవునికి ఇస్తాం. ఈ కొస్బి ఎవరో చూద్దాం. దేవునికి మహిమ కలుగుతుందాక. అది చంపబడిన స్త్రీ పేరు కొస్బి. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితృల కుటుంబమునకు ప్రధాని అయి ఉన్నది. ఈమె కూడా ఎవరంట? మిద్యానీయులు ఎవరు? అబ్రాహాము సంతానం. అందులో యాజకత్వం చేసే ఒక మంచి మిద్యాను వంశంలో నుంచి ఎవరు వచ్చిండు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యాజకుడు అన్నిలకు చేసినప్పటికీ కూడా అతడి కుమార్తెను ఎవరు చేసుకుంటూ? మోషే చేసుకుంటూ. మిద్యానీయులు అబ్రాహాము సంతానమే. అటువంటి గోత్రంలో నుంచి వచ్చిన ఈ కొస్బి ఏం ఒప్పుకుంది? మోయాబు రాజు దగ్గర ఒప్పుకుంది. ఏమని? వీళ్ళని నేను ఏ విధంగానైనా హతమార్చుతా, ఏ విధంగానైనా వీళ్ళని నాశనం చేస్తా, ఏ విధంగానైనా వీళ్ళని వ్యభిచరింపజేసి వీళ్ళు వాళ్ళ ఆశీర్వాదంలో ప్రవేశించకుండా, కానానులో ప్రవేశించకుండా, వాళ్ళు చేస్తున్న పనులలో వాళ్ళని నేను నిర్మూలన చేస్తాను. ఇట్లా భయంకరంగా ప్రయాణించింది కొస్బిని. విశ్వాసపు జీవితంలో పనిచేస్తున్న కొస్బిని మనం వెతికి పట్టుకోవాలి. ప్రతి స్టెప్ దగ్గర కనిపిస్తుంది కొస్బి. ప్రతి మార్గంలో కనిపిస్తుంది, ప్రతి ప్రయాణంలో కనిపిస్తుంది. కనిపించినప్పుడు మనం కొస్బిని జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగుతుందాక. కొస్బి నుండి విశ్వాసి దూరంగా ఉండాలి. కొస్బి ఎంతో మంది జీవితాలని నాశనం చేస్తూ నరకపు పొల్లి మేరలకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళందరినీ సిద్ధపరిచింది కొస్బి. నాయకత్వాన్ని వహిస్తుంది కొస్బి. దేవుడికి మహిమ కలుగుతుందాక. కొస్బి విశ్వాసులని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ విశ్వాసి దేవుని ఆత్మతో నింపబడి కొస్బికి దొరకకుండా తన జీవితాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. తండ్రి ఏసానికి స్తోత్రాలు. గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తుంది తండ్రి. బిడ్డల్ని దీవించి ఆశించుకుని చూపించి సహాయత దయచి కొస్బి నుండి బిడ్డలు తప్పించుకునేటట్టు ఈ కొస్బిని ప్రభావం మీరే నాయన పన్నాగాలలో ఉన్న కొస్బిని పట్టుకునేటట్టు నీ విశ్వాసకి జ్ఞానం తెలివి సహాయత దయచి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నామా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.